నేను 10వ తరగతి పరీక్షలు రాసింది 1990లో. ఆ సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్కి వచ్చిన మార్కులను ఊహించగలరా? 559. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రతి ఏటా బహుశా కొన్ని వందల మందికి అంతకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనుకుంటా. అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? పిల్లల తెలివితేటలు అమోఘంగా వృద్ధి చెందినాయా? ఏకాగ్రత పెరిగిందా? సూక్ష్మగ్రాహ్యత పెరిగిందా? అటెన్షన్ స్పాన్ పెరిగిందా? జ్ఞాపక శక్తి పెరిగిందా? పెరిగినట్టయితే 21 వరకు తడుముకోకుండా ఎంతమంది చెప్పగలరు? పై సామర్థ్యాలు ఏవీ పెరగకుండా మార్కులు మాత్రం ఎట్లా పెరుగుతాయి? ఈ మార్కులు వాళ్ళ ప్రతిభకు నిజమైన కొలమానాలేనా? విద్యా ప్రమాణాల సర్వేలు ఏం చెప్తాయి? ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలతో చేసే అంతర్జాతీయ సర్వే అసర్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024 ప్రకారం 8వ తరగతి విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంకెలను కూడా గుర్తుపట్టలేని వాళ్ళు 2.3% మంది. అంకెలను మాత్రం గుర్తుపట్టగలిగి సంఖ్యలను కూడబలుకుని చదవలేని వాళ్ళు, అంటే ఒకటి పక్కన 2 పెడితే 12 అవుతుంది, 2 పక్కన 7 పెడితే 27 అని చదవాలని తెలియని వాళ్ళు 4.2% మంది. సంఖ్యలను గుర్తుపట్టగలిగి కూడికలు తీసివేతలు కూడా చేయలేని వాళ్ళు 14.2% మంది. కూడికలు తీసివేతలు చేయగలిగి హెచ్చింపులు భాగహారాలు చేయలేని వాళ్ళు 30.9% మంది. గుణకారాలు భాగహారాలు కూడా వచ్చిన వాళ్ళు 48.4% మంది మాత్రమే. అంటే సగం మందికి అవి కూడా రావన్నమాట. ఇది అంతర్జాతీయ సర్వే కదా. జాతీయ సర్వే వాళ్ళు చెప్పే మాటలు కూడా ఎట్లున్నాయో చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వారు నిర్వహించే నాస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 ప్రకారం గణితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల సగటు సామర్థ్యం 32% మాత్రమే. సైన్స్లో ఇది 35% మాత్రమే. ఇక పాస్ పర్సంటేజ్లు చూస్తే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు 2024లో 86.69%, 2025లో 81.14%. ఈ అసర్, నాస్ వంటి సర్వేల ఫలితాలు విడుదలైన రోజు పత్రికల్లో ఒక వార్త వేస్తారు, తర్వాత దాని గురించి అందరూ మర్చిపోతారు. అంత సులభంగా మర్చిపోవాల్సిన అంశం కాదు ఇది. విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి చాలా సీరియస్గా తీసుకుని తమ పనితీరును పైనుంచి కింది దాకా సమూలంగా ప్రక్షాళన చేసుకుని ఆ సర్వే ఫలితాలకు, బోర్డు పరీక్షలు వచ్చే ఫలితాలకు మధ్య దూరాన్ని తగ్గించినప్పుడే మన విద్యా వ్యవస్థ బాగుపడినట్టు. అంతవరకు మన సర్టిఫికెట్లకు నిజమైన విలువ ఉండదు.